ప్రభుత్వాల యొక్క బాధ్యత ఉమ్మడి రాజధానిలో పూర్తిగా ఖచ్చితంగా ఏదైనా సమస్య వస్తే పరిష్కరించేటువంటి బాధ్యత గవర్నర్కి ఇచ్చారు. గవర్నర్ యొక్క బాధ్యతగా చట్టంలో పెట్టారు. ఇవాళ నువ్వేదో జరుగుతున్నట్టుగా నీకేదో ఇబ్బంది జరుగుతున్నట్టుగా నువ్వు బాధపడేటువంటి అవసరం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో హైదరాబాద్ ప్రజల్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ వెళ్ళిపోదామని చెప్పడం లేదు. ఆయన ఎవరికి ఇబ్బంది పెట్టాలని చెప్పడం లేదు. ఆయన పరిపాలనని 10 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి పరిపాలించుకునే హక్కు ఆ ప్రభుత్వానికి ఉన్నది. దీన్ని గమనించవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఎంతసేపు ఆందోళన తిడితే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్కు మద్దతు చెప్తారని అనుకోవటం బుద్ధి తక్కువతనం, చేతగానితనం, అసమర్థత. పక్క ప్రభుత్వాన్ని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ప్రభుత్వాలు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలకు చేయాల్సినటువంటి పనులు చేయకుండా పొద్దున్నేసి వాళ్ళ ఉసురు పోసుకోవడం కానీ తెలంగాణ ప్రజల ఉసురు పోసుకోవడం కానీ ఎంతవరకు సమస్యమని సందర్భం కేసీఆర్ని అడుగుతా ఉన్నా. బడుగు బలహీన వర్గాలు నీకు రాజ్యాధికారం ఇచ్చింది నీ సొంత కుటుంబం కోసం కాదు, నీ అవసరాల కోసం కాదు. ఇలా ఏం జరిగిందని ఈ రకంగా నేను ఢిల్లీ పోయి మళ్ళీ నేను ఏదో ఉద్యమం చేస్తా అని చెప్తున్నావే, ఏం జరిగింది ఇక్కడ? ఎవరేమన్నారు? ఈ ప్రభుత్వాన్ని ఎవరేమన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టారా? నువ్వు ఇబ్బంది పెడుతున్నావు ప్రతి విషయానికి. చంద్రబాబు నాయుడు గారిని వయసులో పెద్ద ఆయన, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఈ భారతదేశానికి నాయకుడు. అటువంటి నాయకుడి యొక్క సహకారం కూడా తీసుకొని తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేట్టుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఉండాల్సిన పద్ధతిలో ఉండటం లేదు. నీ భాషను చూసి సిగ్గుతో తలంచుకుంటూ తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలంతా సిగ్గుతో తలంచుకుంటున్నారు. నీ భాష, నీ వ్యవహారం, నువ్వు మాట్లాడే తీరు ఏ రకంగా ఉన్నదో ఒకసారి మాట్లాడినటువంటి మొత్తం కూడా నువ్వు ఒకసారి టీవీలలో వచ్చింది ఎవరేం మాట ఒకసారి చూసుకోను, ఒకసారి సిగ్గుపడాల్సి వస్తుంది. మూతి మీద తన్ని ఏదో చేస్తానని చెప్తావు. ఏ ముఖ్యమంత్రిని మాట్లాడారండి? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన పద్ధతి ఇదేనా అని కేసీఆర్ని అడుగుతా ఉన్నా నేను ఇవాళ. ఎంతకాలం నీ కుటుంబ పెత్తనాన్ని రాష్ట్రంలో నడిపిస్తావని నేను అడుగుతా ఉన్నా. నీ కుటుంబ పెత్తనాన్ని ప్రశ్నించవలసిన సమయం వచ్చినప్పుడల్లా తెలంగాణ వాదన ముంగడ పెడతా ఉన్నావు. నిన్నెవరు నమ్మరు. నీ సిబిఐ నీకుంటుంది, మా సిబిఐ మాకుంటుంది. మా పరిపాలన మేము చేసుకుంటాం, నీ పరిపాలన నువ్వు చేసుకో. దౌర్జన్యం చేస్తే మర్యాద ఉండదని చెప్పాడు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరండి సెక్షన్ 8 గురించి మాట్లాడడానికి? అనుకున్న రైట్ ఏంటి? నాకు అమర నిరాజ చేస్తే చేసుకోమని నాకు అలవాటే కదా.